హాయ్ అండి. ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామే. బాగుంటుంది వైట్ రైస్ మటన్ కర్రీ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. ఆనియన్ పేస్ట్ కన్నా ఆనియన్ ముక్కలు వేసుకొని మటన్ కూర చేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేగనిద్దాం. వేగిన తర్వాత మటన్ వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మటన్ వేసుకోండి. మటను వేసిన తర్వాత కొంచెం బాగా వేగాలన్నమాట. మిగతావి ఏమి వేయకుండా ఓన్లీ ఆయిల్తోనే మటన్ వేగితే మటన్ స్మెల్ రాదు. కొంచెం ఇది వేగేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకుంటే మటన్ స్మెల్ రాదన్నమాట. పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత చూసారా ఎంత బాగా అయిందో. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసి కొంచెం సాల్ట్ వేస్తే టమాటా తొందరగా మగ్గిపోతుంది. బాగా కలుపుకొని టమాటా అంతా మగ్గే వరకు వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ వేగిన తర్వాత కొంచెం కారం కొంచెం ఎక్కువే పడుతుంది మటన్ కాబట్టి. ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ కారం ఎక్కువే పడుతుంది కదండి. బాగా కారం మసాలా అంతా కలిసేటట్టు కలుపుకొని వాటర్ పోసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. లేకపోతే మటన్ తొందరగా కుక్ అవ్వదు కదా. కుక్కర్ ప్రెషర్ తీసుకొని కొంచెం వాటర్ ఏమైనా ఉంటే మళ్ళీ కొంచెం స్టవ్ ఆన్ చేసి దగ్గరికి అయ్యే వరకు ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మటన్ కర్రీ రెడీ. చూసారా ఎంత బాగుందో, హెమ్మీగానా. వైట్ రైస్లోకి మటన్ చాలా బాగుంటుంది. వేడి రైస్ మటన్. చూసారు కదా ఫ్రెండ్స్.